హాయ్ వ్యూయర్స్, ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం అన్నది చాలా అవసరం ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇది స్టూడెంట్ స్టేజ్లోనే జరగాలి. ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి చాలా అవసరం. అకాడమిక్స్లో పైకి వెళ్ళేప్పుడు కెరీర్ బాగుండాలి అంటే కమాండ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గేట్ పాస్ టు సక్సెస్. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఆఫ్ ఇట్. అయితే ఇది సాధించడం ఎలా అన్న దాని మీదే ఈ వీడియో కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీద గ్రిప్ సాధించడానికి నేను జస్ట్ కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నెంబర్ 1 ఈజ్ రీడింగ్. ప్రతిరోజు మీరు ఒక 10-15 నిమిషాలు ఒక టాపిక్, అది ఎందులోంచైనా అవనండి, న్యూస్ పేపర్లోంచి అవ్వచ్చు, లేదు టెక్స్ట్ బుక్లోంచి అవ్వచ్చు, ఏదో ఒకటి ఇంగ్లీష్ మ్యాటర్ ఒకటి మీరు ఒక 10 నుంచి 15 నిమిషాలు అవుట్ వర్డ్ చదవాలి. అవసరమైతే మీ గదిలో కూర్చొని తలుపేసుకుని వీలైనంత బిగ్గరగా చదవండి. ఇలా పైకి చదవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిట్రాక్షన్స్ తగ్గుతాయి. మీరు ఎక్కువగా చదివేదాని మీద చదవడం మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఈ రీడింగ్ అవుట్ వర్డ్ వల్ల ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, 1 రీడింగ్ స్కిల్స్, 2 స్పీడ్ ఆఫ్ రీడింగ్. ద అబిలిటీ టు రీడ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్, దీస్ ఆర్ ద 2 థింగ్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఎక్సర్సైజ్. స్పెండ్ అబౌట్ 10 to 15 minutes. ఈ ప్రక్రియలో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా పర్వాలేదు, అర్థమవుతుందని ఎవరు అనుకోవట్లే ఇక్కడ. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటి అన్న చెప్పాను. ఆ 2 ఆస్పెక్ట్స్ గ్రిప్ రావాలి. జస్ట్ రీడ్ అవుట్ వర్డ్, దట్స్ ఆల్. గో ఆన్ రీడింగ్ ఫర్ అబౌట్ 10 to 15 minutes. యూజువల్గా 250 వర్డ్స్ ఉన్న ఒక టాపిక్ చదవడానికి తడబడుతూ చదివేవాడికి, బాగా స్లోగా చదివేవాళ్ళకి 4 to 5 minutes పట్టచ్చు. అదే మంచి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి 1 to 1.5 minutes పడుతుంది. సో దట్స్ నెంబర్ 1. రీడింగ్లో ఇంకొక భాగం ఏంటంటే రీడింగ్ ఇన్వర్డ్. ఇప్పటిదాకా నేను చెప్పింది రీడింగ్ అవుట్వర్డ్. రీడింగ్ ఇన్వర్డ్ అన్నది దేనికి అంటే కాంప్రహెన్షన్ స్కిల్స్ పెరగడానికి. సో అనదర్ 10 to 15 minutes every day, you read something inward. Again, topic is your choice. Maybe from your textbook lesson or maybe from newspaper article, whatever it is. ఈసారి ఇప్పుడు మాత్రం మీరేం చేయాలంటే వీలైనంత నెమ్మదిగా చదవండి, ఇన్వర్డ్ చదవండి, లోపలికి చదవండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదట్లోనే కంప్లీట్గా అర్థం అవడం అన్నది కష్టం, అర్థం కాదు కూడా. నెమ్మదిగా చదువుతూ వెళ్ళండి. ఈ ఎక్సర్సైజ్లో ఇంకొక చిన్న మార్పు మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీలైతే మీరు ఈ రీడింగ్ ఇన్వర్డ్ లోపలికి చదివే టాపిక్ ఏదైతే కాంప్రహెన్షన్ కోసం, అంటే అర్థం చేసుకునే ఎబిలిటీ పెరగడం కోసం చేస్తున్నామో, అది చేసేప్పుడు ఒక ఇంగ్లీష్ టాపిక్, ఒక తెలుగు టాపిక్, ఒకే టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్రిఫరబ్లీ ఫ్రమ్ ఏ న్యూస్ పేపర్. లెట్ అస్ సే మీరు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక తెలుగు న్యూస్ పేపర్ ప్రతిరోజు చదువుతున్నారనుకుందాం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక హెడ్డింగ్ చదివారు. జస్ట్ సీ ద హెడ్డింగ్స్ అట్లీస్ట్. ఒక హెడ్డింగ్ చదివారు, ద మినిస్టర్ స్వేర్స్ ఇన్ at 9 AM టుమారో. దట్స్ ద హెడ్డింగ్. అదే రోజు న్యూస్ పేపర్లో డెఫినెట్గా తెలుగు పేపర్లో ఆ టాపిక్ కవరేజ్ ఉంటుంది కాబట్టి హెడ్డింగ్ ఇలా ఉండొచ్చు, రేపు ఉదయం 9 గంటలకి మంత్రి ప్రమాణ స్వీకారం. ఈ 2 ఎప్పుడైతే చదువుతారో యువర్ మైండ్ గివ్స్ యూ ఎ వండర్ఫుల్ కోరిలేషన్. స్వేరింగ్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం అన్నది అర్థమవుతుంది. స్వేర్ అనే వర్డ్ తర్వాత, వర్బ్ తర్వాత ఇన్ అనే ప్రపోజిషన్ వస్తుంది అన్నది అర్థమవుతుంది. అంటే యూసేజెస్ వండర్ఫుల్గా అడాప్ట్ అవుతారు మీరు. కాబట్టి ఈ 2 ఎక్సర్సైజెస్ ఇన్ ద పార్ట్ 1 విచ్ ఫార్మ్ ద రీడింగ్ పార్ట్, రీడింగ్ ఇన్వర్డ్, రీడింగ్ అవుట్వర్డ్, దే గివ్ యూ 3 advantages. The ability to read, the speed of reading, the ability to comprehend or understand or interpret. These are the 3 advantages you get from part 1, which is reading exercise. Then another second aspect you go to part 2 is listening. ప్రతిరోజు కనీసం ఒక ఇంగ్లీష్ న్యూస్ బులెటిన్ వినండి, 10 నిమిషాలు
చాలు, ఇట్స్ ఎనఫ్. స్టార్ట్ చేస్తూనే మీరు ఫారెన్ ఛానల్స్ వినొద్దు, నేటివ్ ఛానల్స్ వినండి. ఇది కూడా ఇక్కడ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీరు వింటున్న న్యూస్ మీకు ఎంత అర్థమవుతుంది అన్న దాని గురించి మీరు ఆలోచించద్దు. అర్థం కాదు కూడా బిగినింగ్ స్టేజ్లో. అర్థం అవనండి, అర్థం కాకపోనండి, మీరు అలా వింటూనే ఉండండి ఒక 10 నిమిషాలు. ఆర్ ఇఫ్ యూ కెన్ అలాట్ అనదర్ 5 minutes. రోజంతా న్యూస్ బులెటిన్స్ వస్తూనే ఉంటాయి వేరే ఛానల్స్లో. ఎనీ టైమ్ యూ ఫీల్ కన్వీనియంట్ యూ కెన్ డూ దిస్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే న్యూస్ వింటున్నారో కొన్ని రకాల యూసేజెస్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ దేర్ అరేంజ్మెంట్, అంటే వాక్యాల్లో పదాల అమరిక, వాటి ప్రయోగ పద్ధతి, ఇవన్నీ మీకు అలవాటు అవుతాయి. దిస్ ఈజ్ హౌ యూ కెన్ స్లోలీ ఎక్వైర్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ ఫ్యాషన్ వితౌట్ స్పెండింగ్ ఏ సింగిల్ పాయ్. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే వొకాబులరీ. ఎవ్రీడే యూ మస్ట్ లెర్న్ అట్లీస్ట్ 2 to 3 words. ప్రతిరోజు 2 నుంచి 3 కొత్త పదాలు నేర్చుకోండి. కొత్త పదాలకు అర్థాలు తెలవాలి. ఎందుకంటే వాక్యం అర్థం ఎప్పుడైతే తెలిసిందో, ఇందాక నేను చెప్తున్నట్టుగా వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు వాక్యాల్లో ఉన్న పదాల అర్థం ఎప్పుడైతే తెలిసిందో, ఆ వాక్యాల అర్థం మీరు గ్రహించగలిగినప్పుడు ఆ విషయం మీద, తద్వారా ఆ భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఇంకా పెరుగుతుంది. ఆకాంక్ష ఎప్పుడైతే పెరుగుతుందో ఆరాటం పెరుగుతుంది. ఆరాటం ఎప్పుడైతే పెరుగుతుందో ఫలితం తొందరగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ బై విచ్ యూ కెన్ లెర్న్ బై విచ్ యూ కెన్ ఇంప్రూవ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ ఫాస్టర్ అండ్ ఈజియర్ వే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇంగ్లీష్ మీద గ్రిప్ సంపాదించడం అంటే గ్రామర్ కావాలి, గ్రామర్తో మొదలెడతారు. గ్రామర్ కావాలి, గ్రామర్ అక్కర్లేదని ఎవరు అనరు, కానీ ఫంక్షనల్ గ్రామర్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సపోజ్ మీరు ఒక టాపిక్ చదువుతున్నారు, ప్రతి వెల్ ప్రపోజిషన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో తెలుసు. సో ప్రపోజిషన్స్ అనే టాపిక్ చదువుతూ ప్రపోజిషన్స్ యొక్క యూసేజ్ నేర్చుకోవడం కంటే అవి వాడిన వాక్యాలు వినటం వల్ల, చదవడం వల్ల your mind stores them in the proper locations and your brain can retrieve them at the right context. This is a wonderful mechanism which your brain does, whether you are aware of it or not. And this is a wonderful way by which you can learn language in an easier and faster way. ఇవన్నీ మీకు చెప్పడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే, తర్వాత ఇంకొక చిన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే, పీపుల్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ సంపాదించాలన్నా, మాట్లాడాలన్నా, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, ఎక్కువగా మాట్లాడడం జరిగితేనే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది అని. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నేను ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. అదేమిటి అంటే, మీరు ఎంత ఎక్కువగా చదివితే అంత చక్కగా మాట్లాడగలుగుతారు. ఇది చాలామందికి తెలియని సత్యం. This is contrary to the belief held by many. The more you read, the more you can speak. I just want to substantiate my statement with an example. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను 10th వరకు తెలుగు మీడియం, ఇంటర్లో కూడా తెలుగు మీడియం, ఇంటర్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంగ్లీష్ మీడియం, చదివిందంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏపీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year మహారాష్ట్రలో చదివాడు. He has good grip over English language, excellent grip over English language, both spoken and written, everything. మేమందరం అతను అడిగేవాళ్ళం. మా అందరి అభిప్రాయం ఏంటంటే, అతను మహారాష్ట్రలో ఉన్నాడు కాబట్టి మంచి గ్రిప్ వచ్చింది అని. కానీ అతను చెప్పింది వింటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అదేమిటి అంటే, కోర్స్ తను ప్రతిరోజు కొంత జనరల్ రీడింగ్ చేసేవాడు. వీకెండ్స్ దాదాపు 6 to 7 hours a day he used to read extensively. He's a voracious reader. So he tells me that because of his extensive reading, he is able to speak so fluently. It's not because of the fact that he spoke for so long a time. In fact, during his entire student stage, including that in Maharashtra, he never spoke. He used to speak very little with friends. He used to have very little interaction with his friends. Can you believe it? But it's a fact. Because reading has such an excellent advantage. Reading improves your outlook.
Reading increases your comprehension abilities. Reading enriches your knowledge. Reading helps you improving the perception of things around you. So these are some of the wonderful advantages of reading which every student is supposed to do. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇవాళ రోజున మిలీనియల్ జనరేషన్స్లో చాలామంది రీడింగ్ అనేది ఆపేశారు. బట్ రీడింగ్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐ వాంట్ టు రిపీట్ మై స్టేట్మెంట్. The more you read, the more you speak, the more your ability to speak. The more you read, the more is your ability to speak. It's a fact. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ టాపిక్ మేము ముందు ఉంచడానికి కారణం ముఖ్యంగా స్టూడెంట్ స్టేజ్లో నేను ఎందుకు ఈ విషయం మీద ఇంత థ్రస్ట్ ఇస్తున్నాను అంటే, ప్యూర్ సైన్సెస్ అండ్ అప్లైడ్ సైన్సెస్ సచ్ యాజ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఈ 3 స్ట్రీమ్స్లో చదువుతున్న అనేక మంది స్టూడెంట్స్ నేను చూడడం జరిగింది. వాళ్ళు పడే అవస్థలు చూస్తే నాకు ఒక్కసారి చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు అర్థం చేసుకునే శక్తి లేక కాదు, వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ ఒక కాన్సెప్ట్స్ చదువుతున్నారు. ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ సైన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ ఒక క్రూషియల్ కాన్సెప్ట్ మీ మైండ్లోకి వెళ్ళాలి. దట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ముందు భాష తెలిస్తేనే భావం తెలుస్తుంది, భావం తెలిస్తేనే చక్కగా రాయగలుగుతారు, చక్కగా రాస్తేనే మార్కులు వస్తాయి, మార్కులు వస్తేనే మీ కెరీర్ అడ్వాన్స్ అవుతుంది. సో ఈ భాష మీద ఎప్పుడైతే మీ గ్రిప్ లేదు, అంటే రీడింగ్ గ్రిప్ లేదు, కాంప్రహెన్షన్ గ్రిప్ లేదు అనుకుందాం కాసేపు, అప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోలేరు, ఎంజాయ్ చేయలేరు, మీ లెర్నింగ్ జాయస్గా నడవదు, మీరు ఇష్టంగా చదవలేరు, కష్టంతో చదువుతారు. ఏ పనైనా ఇష్టంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది, త్వరగా ఉంటుంది. కాబట్టి చదువుకునే విద్యార్థుల్లో స్టూడెంట్ స్టేజ్లో మీరు 10th వచ్చే టైంకి అట్లీస్ట్ +2 వదిలి ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఎంటర్ అయ్యే టైంకి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంత మంచి గ్రిప్ ఉంటే మీ ఫ్యూచర్ అకాడమిక్స్ అంత బాగుంటాయి. ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ అనాలిసిస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీకు కావాలంటే చూడండి, మీకు తెలిసిన సర్కిల్స్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అఫ్కోర్స్ నేను చెప్పేది ఒక ఇంగ్లీష్కే వర్తించదు, తెలుగైనా సరే. ఒక మనిషి ఒక రంగంలో రాణించాలి అంటే భాష, భావం 2 ఉండాలి. ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. సపోజ్ భాష ఉంది, భావం లేదు, వ్యక్తీకరణ సత్ఫలితాన్ని ఇవ్వదు, ఆశించినంత ఫలితాన్ని ఇవ్వదు. మరి భావం ఉంది, భాష లేదు, వ్యక్తీకరణ కుదరదు. కాబట్టి అనేక రంగాల్లో, మార్కెటింగ్ రంగం అవ్వచ్చు, టీచింగ్ రంగం అవ్వచ్చు, రైట్ అప్ టు ప్రొఫెసర్స్ లెవెల్, దెర్ ఆర్ పీపుల్ who have excellent command over their respective areas, but they are not able to impress the others to the extent they are capable of, just because they are deprived of the basic skills in English language. ఎందుకంటే హైయర్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్లో, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఈవెన్ ఇవాళ రోజున దాదాపు +2 నుంచి అందరు ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అవుతున్నారు. ఈవెన్ మెనీ ఆర్ షిఫ్టింగ్ టు ఇంగ్లీష్ మీడియం ఎట్ లోవర్ లెవెల్స్. బట్ బియాండ్ +2 దెర్ ఈస్ నో అదర్ చాయిస్. If you go to engineering and medicine or management sciences, whatever it is, you got to study in English medium only today, more or less. కాబట్టి మీకు భాష మీద ఎంత చక్కటి గ్రిప్పు ఎంత త్వరగా వస్తే అంత చక్కగా మీరు కెరీర్లో రాణించగలుగుతారు, అకాడమిక్స్లో రాణించగలుగుతారు. సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఐ జస్ట్ వాంట్ టు address all of you through this video. My intention is to impress upon you the importance of language. My interest is to impress upon you the way in which you can improve your language skills, spoken, written, comprehension, and reading. This is very much important. So, రాబోయేది వెకేషనే కాబట్టి, సమ్మర్ వెకేషన్, ఎస్పెషల్లీ +2 కంప్లీట్ చేసిన వాళ్ళకి
at a stretch 2 to 3 months vacation, perhaps even more than that sometimes, to enter into professional courses. 3 months. And for others who are studying 8th, ninth, and things like that, and by the time you enter into college studies or by the time you enter into professional courses, if you can have a wonderful grip over English language, you are going to be a damn success in academics. You are going to have a very bright future, very bright career. Of course, నేను చెప్పిన మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ అప్లికబుల్ నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈవెన్ ఫర్ తెలుగు ఆల్సో. So this is the way you learn language, you improve language, you acquire a command over language. I wish you all the best. Good day.